ఇప్పుడైతే మనం మొక్కలకి వాటర్ పోస్తూ మన రొటీన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ సొసైటీ పూల్లో కాదు, మా స్కూల్ పూల్లో. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్లవర్స్ అయితే నేను మా పాపని బస్ ఎక్కించడానికి వెళ్ళాను కింద. అక్కడ ఫ్లవర్స్ అతను కనిపిస్తే అక్కడ నుంచి రోజెస్ తీసుకొచ్చాను. బాబా వారికి రోజెస్ అంటే ఇష్టం కదా అని. చాలా బాగున్నాయి. సెంట్ రోజెస్ అంటారు కదా, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది, ఆ రోజెస్ అనమాట. అవైతే పెట్టేసి పూజ చేసేసుకున్నాను. ఈరోజు బ్లాగ్ని కొంచెం వెరైటీగా రా అండ్ రియల్గా ఉంచాను. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫ్యూచర్లో ఇలాంటి బ్లాగ్స్ మరిన్ని చూడాలనుకున్నా కూడా నాతో చెప్పేస్తే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. నా థర్స్డే స్టార్ట్ అయిపోయింది. పాప వెళ్ళిపోయింది కదా, ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయారు. నా పూజ అయిపోయింది. ఇప్పుడైతే మనం మొక్కలకి వాటర్ పోస్తూ మన రొటీన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ ఈ రోజంతా ఫుల్ డే కంటిన్యూ అవుతుంది. మీరు మీ థర్స్డే పూజ ఎలా చేసుకున్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. బయట ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుండొచ్చు, బట్ ఈరోజు అయితే ఇలానే చేయాలని డిసైడ్ అయిపోయాను. ఈ బట్టలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ తీసి ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ నేను గులాబీ మొక్కలు అయితే చూపిస్తాను. చాలా పాడైపోయినాయి. వాటర్ పోయడమే కాదు, వాటిని ట్రిమ్ చేస్తాను ఈరోజు. ఆకులన్నీ అదేదో ఫంగస్లో వచ్చి పాడైపోయినాయి కదా, సో అదంతా ట్రిమ్ చేసేస్తాను. ఎందుకంటే స్టెమ్స్ గ్రీన్గానే ఉన్నాయి, సో మళ్ళీ ఫ్రెష్ చిగుర్లు వచ్చే ఛాన్స్ ఉంది కదా, సో అలా ట్రై చేసి చూద్దాం. ఆ పనంతా నేనైతే చేస్తాను, మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మొక్కలు చూపిస్తాను. అదిగోండి, అది పరిస్థితి అలా అయిపోయాయి. ఏంటో ఇది అసలు చూసారా ఎలా ఉందో, కనిపిస్తుందా కెమెరాలో? అలా వచ్చేస్తుంది ఏంటో బూజులాగా. ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం చెప్తున్నాను కదా నేను. ఇలా స్టెమ్స్ అంతా గ్రీన్గానే ఉన్నాయి కదా, అది చూసారా ఎలా వచ్చింది. దానికి ఒక స్పైడర్ వెబ్ ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. అది నేనైతే ఎలానో గ్రీన్గానే ఉన్నాయి కాబట్టి స్టెమ్స్, ఆకులన్నీ తీసేసి ట్రిమ్ చేస్తాను. ఈ బడ్ చూసారా, ఫ్లవర్ కూడా అవ్వలేదు. ఇది కానీ ఇందులో 2-3 బడ్స్ కూడా ఏం ఫ్లవరింగ్ అవ్వలేదు. సో చూద్దాం, వీటిని కొంచెం కేర్ చేసి ఫర్టిలైజర్ ఇద్దాం ఈరోజు. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో నేను అప్డేట్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. సో మన మొక్కలకి వాటర్ పోసి అవసరమైన బాల్కనీస్ క్లీన్ చేసుకుంటూ మన డేని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అంతా నేనైతే షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. పాపకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాను, మార్నింగ్ హడావుడి ఉంటుంది అవన్నీ. అండ్ ఈరోజు లంచ్ బాక్స్ అయితే లేదు. లంచ్ బాక్స్ లేని రోజు మన రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్. నేను చెప్పినట్టే ఆ ఆకులన్నీ ఇలా ముట్టుకుంటే వచ్చేస్తున్నాయి. సరే కదా అని అన్నీ ట్రిమ్ చేశాను. కొంచెం ఎక్కువగానే చేశాను అనిపిస్తుంది, రిస్కే. ఎలా అయినా ఇవి పాడైపోవాలని ఉందనుకోండి, పాడైపోతాయి. ఎందుకంటే ఇలానే చాలా పాడయ్యాయి నా దగ్గర రోజ్ ప్లాంట్స్ ఇక్కడికి వచ్చాక. సో కొంచెం రిస్క్ చేయడంలో తప్పులేదు కదా, అలా వదిలేయడం కన్నా ఇలా ట్రిమ్ చేసి ఫెర్టిలైజర్ ఇచ్చి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం, ఏమన్నా సక్సెస్ అవుతానేమో అని. నేను దేన్ని ఇలా అయిపోయింది కదా అని వదిలేను, దాన్ని చివరి వరకు ఎలాగోలా చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇది నాకు స్టార్టింగ్ నుంచి అంతే. ఇప్పుడు మొక్కల విషయం అనే కాదు, ఏ పనైనా అంతే. ఎక్కడైనా ఆగిపోవాల్సి వచ్చినా కూడా దీన్ని కంప్లీట్ చేయడానికి మనం ఏ రకంగా చేయగలం, ఎలా చేయగలం అని అన్ని వేస్లో నేనైతే ఆలోచిస్తూ ఉంటాను. మీరు కూడా ఇంతేనా? ఇంతే అయితే నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మిగతా మొక్కలు కూడా వాటర్ పోసేస్తున్నాను. కరివేపాకు మొన్న ఆల్మోస్ట్ పప్పులు, సాంబార్ అది ఇదని మొత్తం దాన్ని కోసేసాను. ఇప్పుడైతే మళ్ళీ బాగా వచ్చింది, మీకు చూపిస్తానులేండి. మిగతా మొక్కలు కూడా అసలు ఎండలు ఎలా ఉంటున్నాయంటే సడన్గా ఒక 2 డేస్ నుంచి 41-42 డిగ్రీస్ అయిపోయి బాగా వేడి. రోజు వాటర్ ఇవ్వకపోతే మొక్కలన్నీ కంప్లీట్గా డ్రై అయిపోతున్నాయి. ఈ పైన కూడా కొన్ని ఇంగ్లీష్ రోజెస్ అంటారు కదా, ఆ ప్లాంట్స్ ఉన్నాయి, వాటికి కూడా వాటర్ ఇచ్చేస్తున్నాను. అలా మొక్కలకైతే వాటర్ పోసేసిన తర్వాత మళ్ళీ ఆ బాల్కనీ కడిగేశాను. అది రికార్డ్ చేయలేదులేండి. చెప్పాను కదా, ఈ ఎండల వల్ల మొబైల్ ట్రైపాడ్కి పెట్టుండగానే సడన్గా హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయి రికార్డింగ్ దానంతరం అదే ఆఫ్ అయిపోతుంది. నేనేంటంటే కెమెరా పెట్టున్నాం కదా, రికార్డ్ అవుతూ ఉంటుందిలే, ఫైనల్గా ఎడిటింగ్ అప్పుడు చూసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఈ 2 డేస్లోనే నాకు 2 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయింది అలానే సడన్గా ఆఫ్ అయిపోవడం.
అండ్ ఇక్కడైతే కిడ్స్ బెడ్రూమ్ బాల్కనీ వచ్చాను కదా, మా మేడం ఒక 2 days అయితే చక్కగా ఇంట్రెస్టింగ్గా రోజు మార్నింగ్ వాటర్ పోసి వెళ్ళింది. తర్వాత వాటిని వదిలేసింది. ఎప్పుడు అంతే, నా బాల్కనీలోనే అన్ని మొక్కలు ఉండాలి, నేనే కేర్ చేయాలంటది. పిల్లలదేమని చెప్పండి 2 రోజులు చేస్తారు, మొత్తం మర్చిపోతారు. అలానే ఇంకా మనకైతే తప్పదు కదా, అక్కడ కూడా మొత్తం వాటర్ పోసాను. ఎక్కువ మందార మొక్కలు ఉన్నాయి కదా, మనకి మార్నింగ్ సన్ వస్తూనే ఫస్ట్ ఈ బాల్కనీలోకే వస్తుంది. దానివల్ల ఈ మొక్కలే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత స్లోగా సన్ డైరెక్షన్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అవుతున్నప్పుడు అలా వస్తుంది అనమాట. ముందు బెడ్రూమ్ బాల్కనీకి, తర్వాత హాల్ బాల్కనీకి అలా. అండ్ పొద్దునే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఆ బట్టలు కూడా అయిపోయినాయి, వాటిని ఆరపెట్టేసుకుంటున్నాను. మీ మార్నింగ్స్ ఎలా ఉంటాయి? ఇలానే బిజీగా ఉంటాయా? మన దగ్గర హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, సో మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ హడావిడి మీకు తగ్గిపోయి ఉంటుంది. అది తగ్గిన ఎర్లీ స్కూల్స్ వల్ల బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి. అండ్ మనకి మార్నింగే లంచ్ బాక్స్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తే మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు మనకంటూ కొంచెం టైం ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఎలాగో రోజు అయినా చేస్తాం, హాఫ్ డే స్కూల్స్ అయినా చేస్తాం. అది తీసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ ఇలా వెళ్తారు, అలా వచ్చేస్తారు. మళ్ళీ లంచ్ టైంలో లంచ్ ప్రిపరేషన్ అని అదని మనమైతే ఫుల్ టైం కిచెన్లోనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీకైతే ఎలా అనిపిస్తుందో? నేను జనరల్గా అక్కడే హాఫ్ డేస్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మాకు 365 days హాఫ్ డేసే అనుకోండి. పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం 2:30కి వచ్చేసే పిల్లలకి హాఫ్ డేస్ కాక ఫుల్ డేస్ ఏంటవి. అది మీ దగ్గర గురించే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి, అందరికీ హాఫ్ డేస్ పెట్టారు. పిల్లలందరూ, నేను యూట్యూబ్లో కూడా కొంతమంది వీడియోస్ చూస్తున్నాను కదా, ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులు మానేసి మార్నింగ్ టిఫిన్ బాక్సులు పెట్టి పంపిస్తున్నారు బ్రేక్ఫాస్ట్. సో దాని గురించి అయితే చెప్తున్నాను నేను. మీ పిల్లల స్కూల్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి? ఇంతకీ సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఈరోజు ఎందుకో బాగా నీరసంగా ఉంది, టిఫిన్ చేయాలనిపిస్తుంది. మెయిన్ వేడి వల్ల ఏమో అవి తాగాలనిపించలేదు జావా. సరే కదా అని ఇడ్లీ పెట్టాను నా కోసం. ఇడ్లీలో పొడి నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది, సో అలా తినేస్తాను. అప్పుడప్పుడు తినాలనిపిస్తే అలా. దోశ అయినా బాగుండి అనిపిస్తుంది కానీ అబ్బా మళ్ళీ దాహం వేస్తుంది బాగా ఎండకి, దోశ ఎందుకులే. మరోవర్ నాకు ఇడ్లీయే తినాలని ఉంది. ఇడ్లీ పొడి నెయ్యి. ఇయర్ రింగ్స్ చూసారా బాగున్నాయా? చాలా బాగున్నాయి అన్నీ పెట్టుకుంటే. అది సంగతి. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారనేది నాతో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే 12 అయింది. కిచెన్లోకి వచ్చాను వంట చేయడానికి. ఈరోజు కూడా లంచ్ బాక్స్ లేదు కాబట్టి మార్నింగ్ వంట చేయలేదు. పాప కోసం ఆలూ ఫ్రై చేశాను కదా, అది కొంచెం ఉంది. రైస్ పెట్టేసి ఏదైనా కర్రీ చేయాలి. ఆలూ ఫ్రై అలా తినలేం కదా. నీ హెయిర్ స్టైల్ చూసారా? సమ్మర్లో మోస్ట్లీ ఇలానే ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటే భలే హాయిగా ఉంటుంది కదా. హెయిర్ కిందకి పెట్టుకుంటే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా నా వీడియోస్ వర్క్ అయితే చేశాను. వీడియో ఎడిటింగ్ అండ్ మన షార్ట్స్ కొన్ని ఉంటే అవి కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. అయిపోయింది ఈరోజు పని. ఇప్పుడు కిచెన్లో వంట పని స్టార్ట్ చేయడానికన్నా ముందు సమ్మర్ కాబట్టి హైడ్రేటెడ్గా ఉండడానికి నేను మజ్జిగ తాగుదాం అనుకుంటున్నాను. నిన్నటి నుంచి బాగా వెయిట్ చేసి అదో రకంగా ఉంది. ఇంకా మంచి ఇలాంటి డిహైడ్రేట్ అయిపోకుండా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి లిక్విడ్స్. మా ఇంట్లో ఫుల్ టైం మజ్జిగుంటూనే ఉంటాయి. నాకు వెయిట్ చేసి కాళ్ళ నొప్పులుగా అనిపిస్తున్నాయి కాబట్టి కాస్త షుగర్ కొంచెం సాల్ట్ వేసుకొని తాగుదాం అనుకుంటున్నా. ముందు ఆ పని చేసేసి కర్రీ అయితే కూరగాయలు ఏమున్నాయి, బెండకాయ ఉంది, వంకాయలు ఉన్నాయి, వంకాయ టమాటా చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఏం చేస్తాను. రైస్ కడిగి పెట్టేస్తాను ఫస్ట్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఫస్ట్ మనం అయితే మజ్జిగ చేసుకుందాం. మజ్జిగ చేయాలంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లోంచి పెరుగు తీయాలి. ఇది మన పెరుగు. అండ్ చికెన్ పికిల్ టేస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. మండే పెట్టినప్పుడు అనుకున్నాను వెడ్నెస్డే టేస్ట్ చేసి చెప్పొచ్చులే అని, బట్ వెన్స్డే సంకటహార చతుర్థి అని నాకు గుర్తులేదు కాబట్టి కుదరలేదు. సండే వరకు వెయిట్ చేయాల్సిందే. దాన్ని అయితే 48 hours ఏంటి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. సో సండే టేస్ట్ చేసేసి చూసేద్దాం చికెన్ పికిల్ ఎలా వచ్చిందని. ఇప్పుడైతే మజ్జిగ చేసుకుందాం. విస్కర్ ఎక్కడుందో చూడాలి ఫస్ట్ మజ్జిగ చేసుకోవాలంటే. మీరు ఎంతమంది ఇంకా విస్కర్ వాడకుండా కవ్వంతో మజ్జిగ చేస్తున్నారో నాతో చెప్పండి. నేను కవ్వం మానేసి చాలా రోజులైంది. ఒక స్మాల్ సైజ్, ఒక బిగ్ సైజ్ 2 విస్కర్లు అయితే పెట్టుకుంటాను. బయట గిన్నెలు పుట్టుంది, అందులో ఉందని చూసి తీసుకొస్తా. ఎస్, నా విస్కర్ రెడీ, లోటా రెడీ. దీన్ని మీరేమంటారు? లోటా అని అంటారా? వేరే ఏదైనా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వర్డ్స్ అన్నీ మనం మర్చిపోయి ఇప్పుడు చెప్తూ ఉంటే నాకేంటో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నిండా మజ్జిగ చేసుకొని తాగేస్తాను నేను. నాకు మామూలుగానే మజ్జిగ అంటే చాలా ఇష్టం. ఎన్ని ఇచ్చినా సరే తాగిస్తూ ఉంటాను నేను హ్యాపీగా. అంత ఇష్టం మనకు మజ్జిగ అంటే. సో ఇప్పుడైతే మజ్జిగ చేసుకుందాం. ఎప్పుడైనా ఇలా వెయిట్ చేసినప్పుడు కొంచెం షుగర్ సాల్ట్ వేసుకొని చేస్తే
బాగుంటుంది. మిగడైతే తీసేసానులేండి ముందే, కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటున్నా. అండ్ ఎప్పుడైనా మజ్జిగ చలవ చేయాలంటే చిక్కగా చేసుకోకండి, కొంచెం పలుచగా ఉంటేనే మంచిది. సో ఇదైతే లోపల పెట్టేస్తా. అండ్ మీరు బ్రౌన్ షుగర్ యూస్ చేస్తారా, వైట్ షుగర్ యూస్ చేస్తారా నాతో చెప్పండి. మాదైతే బ్రౌన్ షుగరే ఫ్రమ్ కంట్రీ డిలైట్. అప్పుడప్పుడు బిగ్ బాస్కెట్లో కూడా తెప్పిస్తా. బిగ్ బాస్కెట్లో తెప్పించేది ఏంటంటే బ్రౌన్ షుగర్, అంటే బ్రౌన్ షుగరే, ఆర్గానిక్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇదేంటో మరి కాస్త డిఫరెంట్ కలర్లో ఉంటుంది, కానీ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఇది. సో షుగర్ ఎక్కువ, కొంచెం సాల్ట్ వేసుకుంటా. అప్పుడప్పుడు మసాలా మజ్జిగ కూడా తాగొచ్చు, బాగుంటుంది నాన్ వెజ్ అది తిన్నప్పుడు. బట్ ఇలా వేడి చేసినప్పుడు అయితే ఇదే బెస్ట్. ఇప్పుడు మనం బిస్కెట్తో కవర్ చేస్తామన్నమాట. ఇలా 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 షుగర్ కరగాలి కదా, లేకపోతే షుగర్ అంతా కింద వేస్ట్ అయిపోద్ది. నేను షార్ట్ కోసం వాట్ ఈటిని డే కూడా చేస్తున్నాను, దానికోసం షో చేస్తాను ఇప్పుడు గ్లాస్లో పోసి. పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. హాఫ్ డే స్కూల్స్ అంటే ఆ మజానే వేరు. బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకెళ్ళేవాళ్ళం బాక్స్లో. జనరల్గా నా లైఫ్లో లంచ్ బాక్స్ అనేది ఒక పెద్ద ఇదనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ ఎప్పుడు నాకు లంచ్ బాక్స్ ఇచ్చేది కాదు. ఎందుకమ్మా స్కూల్ దగ్గరే కదా, పొద్దున పెడితే చల్లగా అయిపోద్ది, వచ్చి వేడివేడిగా తిన్నాను. 12 o'clock వంట చేస్తే 12:30, 12:45 లంచ్ బ్రేక్ వచ్చి వేడివేడిగా తినేసి వెళ్ళేదాన్ని. సో నాకు లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం ఒక డ్రీమ్ అనమాట. వీళ్ళు ఎవరైనా నాలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బట్ ఈ హాఫ్ డే స్కూల్స్ అప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు పొద్దున, ఎందుకంటే మరీ 7 కల్లా స్టార్ట్ అయిపోద్ది కదా స్కూల్. సో 9 కల్లా 8:30, 8 o'clockకి అనుకుంటా ఐ థింక్ ఇచ్చేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఆ టైంలో తినడం కోసం అని జబర్దస్తి తీసుకెళ్ళేదాన్ని. అలా మీ లైఫ్లో మీ లంచ్ బాక్స్ మెమరీస్ ఏంటి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. వాటర్ లేనట్టున్నాయి, ఫిల్ చేయాలి, అక్కడ ఉన్న బాటిల్ ఉంటే తీస్తాను. సో ఫైనల్గా మన వెజిటబుల్స్ కూడా తీసి క్లీన్ చేయాలి. వంకాయ కూడా తీసి బయట పెడతాను. ఈసారి డ్రైగా గుత్తి వంకాయ చేద్దామని చిన్న చిన్న వంకాయలు తెచ్చాను, కొంచెం పొడవు, అవైతే బాగుంటాయి. గుత్తి వంకాయ గ్రేవీలా కాకుండా డ్రైగా చేస్తారు కదా, అలా చేయడానికి. నాకు మా హస్బెండ్కి ఇంట్లో అందరికీ పెరుగంటే ఇష్టం, 2 పూటలు తింటాం. మా పాప మాత్రం అస్సలు స్మెల్ కూడా రానివ్వదు. యాక్చువల్గా చిన్నప్పుడు కర్రీ రైస్ కన్నా కర్డ్ రైస్ ఎక్కువ పెట్టేవాళ్ళం. కానీ ఒకసారి చిన్నప్పుడు తనకి హెల్త్ బాగాలేకపోతే అసలు ఏం తినట్లేదు, 2 days నుంచి ఏం తినట్లేదు అని డాక్టర్ని అడిగితే కొంచెం మజ్జిగ రసం లాగా, మనకి చిన్నప్పుడు హెల్త్ బాగాలేకపోతే పెట్టేవాళ్ళు కదా, అలా పట్టించండి మజ్జిగ రసం లాగా అని చెప్పారనమాట డాక్టరు. చెప్తే అది కూడా తను ఇష్టపడిపోతే మేము కొంచెం బలవంతంగా ఫీడ్ చేయడానికి ట్రై చేసాం. అప్పుడు బాగా ఓమిట్ చేసేసింది. ఇంకా ఆ దెబ్బతో పెరుగంటే ఎలర్జీ వచ్చేసింది. తర్వాత నేను ఎన్నిసార్లు ట్రై చేశాను, ఆ స్మెల్ చూస్తేనే వామిటింగ్ చేసేస్తుంది. సరే డాక్టర్స్ని కూడా అడిగాను, ఇలా మా పాప తినట్లేదు, ఏం చేయాలంటే పాలు తాగుతుంది కదా చాలు, వేరే కాల్షియం సోర్సెస్ చూడమన్నారు. సరే ఇంకేం చేస్తాం, తనంతట తను తెలుసుకొని ఇష్టపడ్డప్పుడు తాగుతుందిలే అని ఊరుకుంటున్నాను నేనైతే. సో అది నా మజ్జిగ రెడీ అయిపోయింది, తాగేస్తాను ఇప్పుడైతే. నేను నా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది, తాగేస్తా ఫాస్ట్గా. ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలైనా మాట్లాడుతూ ఉండొచ్చు, టైం అయిపోద్ది కదా, టైం ఆగదు మన కోసం. సో అది నేనైతే నా మజ్జిగ తాగేసి వంట చేయడం స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. అదిరిపోయింది. ఇంకా వంకాయ కూర రెసిపీ మీకు తెలిసిందే. ఈ టైప్ ఆఫ్ వ్లాగింగ్ ఎలా ఉంది, మీకు నచ్చుతుందా? నచ్చితే నాతో చెప్పడం అసలు మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకొని వాటిని ఫ్రై చేసేసుకొని టమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా మగ్గిపోయిన తర్వాత అన్ని డ్రై స్పైసెస్ వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని టమాటోస్ బాగా మగ్గించుకొని వంకాయలు వేసేసి అవి కూడా మగ్గించేసుకోవడమే. మీకు దగ్గర టైం ఉంటే వాటర్ వేయకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏ కర్రీ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలా కాదు మా దగ్గర టైం లేదు అంటే కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకున్నా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ మీరు వాటర్ వేయకుండా స్టీమ్ మీద కుక్ చేసిన కర్రీకి, వాటర్ వేసి కుక్ చేసిన కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు అది ఐడెంటిఫై చేయగలిగితే నాతో చెప్పండి. అండ్ మీరు మన ఛానల్లో ఏదైనా రెసిపీ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా మీకోసం ట్రై చేసి ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇలా ఫైనల్గా వంకాయలు వేసే టైం వచ్చేసింది. అలా వండేసి
హ్యాపీగా నేను తినేసాను కూడా. అప్పటికే ఫుల్ ఆకలేసేసింది నాకు. అండ్ మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అవ్వలేదు కాబట్టి ఈరోజు జస్ట్ పాపకి రోటీ అండ్ కర్రీ చేశాను కాబట్టి కిచెన్ ఏం పెద్దగా మెస్ అవ్వలేదు. ఆ టైంలో నేను మార్నింగ్ క్లీన్ చేయను, ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో వంట చేయాలి కదా, వంట చేశాక ఒకేసారి నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ గిన్నెలు ఉన్నాయి, ఇవి కూడా సర్దేయాలి. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా గిన్నెలు అయితే కడగాలి. ఆ పనులన్నీ ఉన్నాయి. కిచెన్ అనేది ఒక ప్లేస్ ఎప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉండాలి. మీరు ఈ ప్లేస్ ఎంత నీట్గా ఉంచుకుంటే మీరు అంత హెల్తీగా ఉంటారు. మీలో ఎంతమందికి ఇలా ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేసుకునే అలవాటు ఉంది? కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే పెట్టేసి ఈవినింగ్ ఒకేసారి క్లీన్ చేస్తారు. మా ఇంట్లో డైలీ 2 times కిచెన్ కంపల్సరీ డీప్ క్లీన్ అవుతుంది. మార్నింగే ఇద్దరికి బాక్సెస్ వెళ్ళిపోతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock 8:30 ఆ టైంలో ఒకసారి చేస్తాను. నైట్ డిన్నర్ అయిపోయాక చేస్తాను. లేదు ఎప్పుడైనా ఇలా ఆఫ్టర్నూన్ టైంలో కుక్ చేశానంటే అది సాటర్డేస్ కావచ్చు, పాపకు హాలిడేస్ ఉన్న రోజులు కావచ్చు, అలాంటి టైమ్స్లో ఆఫ్టర్నూన్ మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగే ముందు ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. నా దగ్గర హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ మీకు ఎవరికన్నా కావాలి అంటే దాని రిలేటెడ్ డీటెయిల్స్ ఆ వీడియో నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మనం బయట కొనే మిస్టర్ మజిల్ వాటికన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ మీ కిచెన్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అది మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా ఇదైతే నా క్లీన్ కిచెన్. ఇదంతా చేసేసరికి ఆల్మోస్ట్ మా పాప వచ్చే టైం అయిపోయింది. ఇంకా నేను పొద్దున్న నుంచి పని చేసి బాగా అలసిపోయాను కాబట్టి చక్కచకా ఫ్రెష్ అయిపోయి తను తీసుకురావడానికి వెళ్తాను. కిచెన్ సైడ్ కూడా చూడండి ఎంత ఎండ వస్తుందో, కాబట్టి నేను జనరల్గా ఈ కర్టన్ క్లోజ్ చేసే ఉంచుతాను ఎప్పుడు. హాయ్ రిత్కృతి. హలో. హౌ ఆర్ యు తల్లి? గుడ్. ఎండ ఎలా ఉంది? చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ లోనే ఇంకా బాగుంది. Yeah, సొసైటీ పూల్ లో కాదు, మా స్కూల్ పూల్ లో. Yeah, I know today is your swimming. అందుకే ఈరోజు తడిచింది హెయిర్, అందుకే వదిలేసి డ్రై చేసుకొని ఇలా పొడి వేసుకున్నాను. అబ్బో చెమట. ఈరోజు 41 ఉంది ఎండ. బాబోయ్ 41 too hot. అందుకే నా నీళ్ళ బాటిల్ నాతోనే ఉంచుకుంటున్నా. ఇప్పుడు రిత్కృతి అయితే ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేస్తుంది, మనం చిన్న చిన్న పనులు చేసుకుందాం. ఇప్పటికే బ్లాగ్ బాగా లెందీ అయిపోయింది. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ నెక్స్ట్ బ్లాగ్లో మీతో అయితే షేర్ చేస్తాను, నా థర్స్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్. సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.